హాయ్ అండి అందరికీ. నేను మీ ఆచారి. ఈరోజు మీకు ఒక 6x6 టేక్ మంచం అనేది చూపిస్తాను చూడండి. ఈ మంచం యొక్క కర్ర అనేది ఎక్కడి నుంచి తెచ్చాం, దీనికి ఎంత ఖర్చు అయింది అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను చూడండి. ఇది కస్టమరు ఒక మంచం యొక్క డిజైన్ ఎంచుకున్నారండి. ఆల్రెడీ మీరు ఈ మంచం అనేది ఇమేజెస్ అవి చూసే ఉంటారు మీరు చాలాసార్లు. చూడండి, ఈ మంచం చిన్న షేప్ అనేది వస్తుంది అనమాట. హెడ్ బోర్డ్లో మాత్రమే, లెగ్ బోర్డ్ కానీ పట్టి కానీ ఎటువంటి షేప్లో రాకుండా చిన్న చిన్న లైన్స్ అనేది వస్తాయి చూడండి. లెగ్ బోర్డ్కి ప్లస్ మరి హెడ్ బోర్డ్కి మాత్రమే పైన చిన్న డిజైన్ అనేది వచ్చింది చూడండి. ఇది మొత్తం చెక్క దలసరి అనేది మొత్తం అంగుళన్నర చెక్క దలసరి అనేది చూడండి. ఇది ఒక పట్టు అనమాట. వేరే పట్టు ఉంది. ఆ పట్టికి ఒక డస్క్ అనేది వస్తుంది, సొరుగు వస్తుంది. ఆ సొరుగు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. చాలా సాలిడ్గా ఉంటుందండి మంచం మాత్రం. మొత్తం కర్ర అనేది ఫుల్ కలరు మొత్తం చూడండి. మనం 1 టైం పాలిష్ చేసామండి. అలాగే ఒకసారి మళ్ళీ ఇంకొకసారి పాలిష్ చేసిన తర్వాత గ్లౌజీ క్లియర్ అనేది వేస్తామండి దీనికి. ఇది ఎన్ని సంవత్సరాలు వాడినా సరే మనకి మంచం కలర్ అనేది ఇలాగ ఉంటుంది. అలాగే స్ట్రాంగ్నెస్ కూడా తగ్గదండి. ఈ కర్ర అనేది మనకి ఎక్కడో బయట ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసింది కాదండి, మన దగ్గరలోని కర్ర అనమాట. దీన్ని నాటు కర్ర అంటారు. దీన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. చూడండి, మంచం మొత్తం ఒకటే కలర్ వస్తుంది. చెక్క మాత్రం ఫుల్ కలర్ అండి. ఫుల్ డ్రై కర్ర అనమాట. కస్టమర్ ఏర్పూర్ మళ్ళీ తెచ్చుకున్నారు ఈ కర్ర అనేది. చూడండి, ఈ మంచం షేప్ అనేది ఎలా వచ్చిందో చూడండి. ఇది మనకి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద మాల్స్లో అది పెట్టేసి మంచి మంచి లైటింగ్లో అది పెట్టేసి తీసిన వీడియో కదండి. న్యాచురల్గా మేము ఎక్కడైతే వర్క్ చేస్తామో అక్కడ తీసి వీడియో అనేది మీకు వివరిస్తున్నాం చూడండి. చూడండి, మంచం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా. ఇటువంటి కర్ర కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోవసరం లేదండి, మీ దగ్గరలోనే ఉంటుంది ఈ కర్ర. ఇది మనకి వచ్చేసి 40,000 పడుతుందండి మంచం వచ్చేసి కాస్ట్ అనేది, విత్ సొరుగుతో అనమాట. సొరుగు అనేది కూడా మీకు ఏ విధంగా వస్తుంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే ప్లేవుడ్లు కూడా వీటికి థిక్నెస్ 18mm ప్లేవుడ్ అనేది మనం వాడటం జరిగిందండి. ఇది చూడండి. ఇప్పుడు మీకు డస్కులు అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది మంచానికి అటాచ్డ్ అయి ఉంటుంది అనమాట. మనకి 2 సరుగులు అనేది రావడం జరిగిందంటే ఒకటే సరుగులో రెండు అరలు వస్తాయి చూడండి. ఇది స్టోరేజ్ అండ్ ఫుల్ స్టోరేజ్. మనకి దీంట్లో దుప్పట్లు బొంతలు అవి వేసుకోవడానికి అవుతుంది అనమాట. చూడండి, ఈ మొత్తం ప్లేవుడ్తో వాడినండి. డెస్క్ అనేది మొత్తం బయటకి కనిపించేదంతా మనం టేక్ వుడ్ వాడాం అనమాట. ప్లైవుడ్స్ కాడ 18mm ప్లైవుడ్స్ వాడాం. అట్లాగే మంచం కింద సొరుగు అటు ఇటు రావడానికి అది కింద ఇలా వీల్స్ అనేది పెట్టడం జరిగిందండి. మంచం అనేది చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఈ మంచం అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.